ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ రాజకీయాలు మరోసారి మలుపు తిరిగాయి. ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లేఖను పట్టించుకోకుండా సీఎం అఖిలేష్ వర్గం సభ నిర్వహించి ములాయం స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ పేరును ప్రతిపాదించారు. ఈ సమావేశంపై పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామ్ గోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి మళ్లీ 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఆమోదిస్తున్నట్టు తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని, మిగిలిన అభ్యర్థుల పేర్లు త్వరలోనే ప్రకటిస్తామని ములాయం తెలిపారు. జనవరి 5న పార్టీ జాతీయ సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ రాజకీయాలు మరోసారి మలుపు తిరిగాయి. ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లేఖను పట్టించుకోకుండా సీఎం అఖిలేష్ వర్గం సభ నిర్వహించి ములాయం స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ పేరును ప్రతిపాదించారు. ఈ సమావేశంపై పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామ్ గోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి మళ్లీ 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఆమోదిస్తున్నట్టు తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని, మిగిలిన అభ్యర్థుల పేర్లు త్వరలోనే ప్రకటిస్తామని ములాయం తెలిపారు. జనవరి 5న పార్టీ జాతీయ సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. సమాజ్వాదీ పార్టీలో మళ్లీ ముసలం పుట్టింది. తండ్రితో రాజీ పడ్డట్టే కనిపించిన యూపీ సీఎం అఖిలేష్ ములాయం హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ములాయంకు కొన్ని డిమాండ్స్ పెడతారన్న అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా అఖిలేష్ నే జాతీయ అధ్యక్షుని చేయాలనే ప్రతిపాదన చేశారు రామ్ గోపాల్ యాదవ్. అలాగే శివపాల్ యాదవ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, అమర్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదించారు అఖిలేష్ యాదవ్. అయితే ఇప్పటికే ములాయంకే తన మద్దతు అంటూనే పార్టీ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని కోరారు అఖిలేష్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం ఖాయమంటూ మద్దతుదారులను ఉత్సాహపరిచారు అఖిలేష్. तो एक बार फिर उत्तर प्रदेश में सरकार समाजवादी पार्टी की बनेगी। इसलिए कोई अगर बीच में आता है, रिश्ते में के बीच में आता है, मैं चाहे अध्यक्ष हूं, राष्ट्रीय अध्यक्ष हूं, कुछ भी हूं, लेकिन नेताजी मेरे पिताजी रहेंगे और नेताजी पिताजी हैं तो मैं उनका बेटा रहूंगा। ये रिश्ता कोई नहीं खत्म कर सकता। और मैं इस अधिवेशन में तमाम लोगों के सामने और देश के सामने कह सकता हूं, जो मेरी जिम्मेदारी है बेटे की हैसियत से, अगर पार्टी बचानी पड़े तो पार्टी बचाएंगे, अगर परिवार के लोगों को बचाना पड़ेगा तो परिवार के लोगों को सहयोग खड़ेंगे, अगर मुझे कोई भी त्याग करना पड़ेगा, कोई भी जिम्मेदारी लेनी पड़ेगी केवल बचाने के लिए, तो मैं आगे आऊंगा। इन्हीं शब्दों के साथ आप तमाम लोगों का मैं धन्यवाद देता हूं। 2.5 దశాబ్దాలుగా సమాజ్వాదీ పార్టీలో తన మాటే శాసనంగా చలామణి చేస్తున్న ములాయంకు అఖిలేష్ చర్యలు షాక్ ఇస్తున్నాయి. తన కళ్ల ముందే పెరిగి పెద్దయిన కొడుకు, తాను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన కొడుకు, తాను పదవిస్తే సీఎం అయిన కొడుకు ఇప్పుడు తన ఎత్తులకు పై ఎత్తులు వేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పైకి మర్యాదగా తీర్మానాలు చేసినా ఓ రకంగా ఆ తీర్మానాలు ఆమోదించాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారని ములాయంకు అర్థమవుతోంది. అఖిలేష్ పై కోపం ఉన్నా ములాయం ఏమీ అనలేని పరిస్థితి. పార్టీతో పాటు ప్రజల్లో కూడా అఖిలేష్ ఇమేజ్ సూపర్ గా ఉండటంతో ఎన్నికల సమయంలో ఏం చేసినా తనకే నష్టమని ములాయం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా తమ్ముణ్ణి, స్నేహితుణ్ణి కూడా వదులుకోవాలని కోరుతున్న అఖిలేష్ జాతీయ కార్యవర్గ భేటీ తర్వాత ములాయంను కలిశారు. ఇప్పుడు ములాయం ఏం చేస్తారు? తండ్రిగా కొడుకుని మన్నిస్తారా? అధ్యక్షుడిగా ధిక్కారంగా భావిస్తారా? ఈ పరిణామాలు యూపీతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ములాయం చేయగలిగింది ఏమీ లేదని, అఖిలేష్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడమే శరణ్యమని మెజారిటీ సమాజ్వాదీ పార్టీ నేతలతో పాటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
అఖిలేష్ బ్యాచ్ తీరుపై భగ్గుమంటున్నారు శివపాల్ వర్గం. తమ నేతను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న అఖిలేష్ అనుచర గణం తీర్మానాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అఖిలేష్ తో పాటు అతని అనుచర గణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది శివపాల్ బ్యాచ్. ఎన్నికలు ముందు పెట్టుకుని సమాజ్వాదీ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. అధినేత ములాయం మాటను సైతం లెక్క చేయకుండా సమావేశం కావడమే కాదు, అఖిలేష్ ను జాతీయ అధ్యక్షుని చేయాలంటూ తీర్మానించారు అతని అనుచరులు. అయితే ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే సందేహాలకు తెరలేపింది. ఇటు తిరిగి అటు తిరిగి సమాజ్వాదీ పార్టీ కార్యాలయం మాదంటే మాదంటూ అఖిలేష్ శివపాల్ వర్గాలు గొడవకు దిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఎస్పీ కార్యాలయం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యూపీ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అడుగుదాం. రాఘవేంద్ర, మరోసారి రామ్ గోపాల్ యాదవ్ పై 6 ఏళ్ల పాటు వేటు వేస్తూ డెసిషన్ కు వచ్చారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సమాజ్వాదీ పార్టీలో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలో జరిగిన జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో అమర్ సింగ్ తో పాటు అదేవిధంగా శివపాల్ యాదవ్ కూడా ఆ పార్టీ పదవి నుంచి తప్పించడంతో పాటు అమర్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించి అదేవిధంగా జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ ను నియమిస్తున్నట్టుగా తీర్మానాలు కూడా చేశారు. దీన్ని ఎలక్షన్ పంపుతామని చెప్పారు. అది జరిగిన కొద్ది గంటల్లోనే ములాయం సింగ్ యాదవ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో రామ్ గోపాల్ యాదవ్ ను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా పేర్కొన్నారు. అదే సమయంలో ఇవాళ జరిగిన సమావేశం చెల్లదని కూడా ములాయం సింగ్ యాదవ్ పత్రికా ప్రకటనలో తెలిపారు. జాతీయ అధ్యక్షుడు అనుమతి లేకుండా నిర్వహించిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం తీర్మానాలు కూడా చెల్లవని చెప్పారు. అయితే మరోసారి జనవరి 5న జ్ఞానేశ్వర్ పార్క్ లోనే మరోసారి సమాజ్వాదీ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగబోతున్న విషయాన్ని కూడా ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే ములాయం సింగ్ యాదవ్ విడుదల చేసిన జాబితా అధికారికంగా కొనసాగుతుందని చెప్తూ మిగిలిన అభ్యర్థుల జాబితాను కూడా 1-2 రోజుల్లో విడుదల చేస్తామన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ వర్గం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారనేది కూడా చూడాల్సి వస్తుంది. మొత్తం మీద సమాజ్వాదీ పార్టీలో నాటకీయ పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అభ్యర్థుల జాబితా ఖరారు చేయడంపై ఇటు అఖిలేష్ వర్గం ఏం స్పందించలేదా? ఇంకా అంటే ఇప్పటి వరకు అఖిలేష్ యాదవ్ దాదాపు 200 పైగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వీటికి సంబంధించి ఇవాళ కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే అఖిలేష్ యాదవ్ జాబితా ప్రకటించారు వారందరూ కూడా అఖిలేష్ యాదవ్ ను కలుస్తున్నారు. సమాలోచనలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు ములాయం సింగ్ యాదవ్ ఇటువంటి పత్రికా ప్రకటన విడుదల చేసిన పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ వర్గం నుంచి మరొక రకమైన స్టెప్ ఉండే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఒకరిపై ఒకరు ఎత్తులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతిమంగా కొంత గందరగోళము రాజకీయ డ్రామా మాత్రం సమాజ్వాదీ పార్టీలో కొనసాగుతుంది. రైట్ రాఘవేంద్ర.